హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, మరి మరొక పాట నేను కొత్త పాట రాశాను. ఎవరి మనస్సు ఎలా ఉన్నదో నీకేమి తెలుసు, ఎవరి భక్తి ఎలా ఉన్నదో దేవునికే తెలుసు అని పాట రాశాను. ఈ పాట రాయటానికి ఒక సందర్భం వచ్చింది దేవుని బిడ్డలారా. ఆ సందర్భం ఏంటిదంటే, నేను వేరే సంఘాలకు వాక్యం పోతాను, పిలవకుండా పోతాను. కొంతమంది వాక్యానికి సమయం ఇస్తారు, కొంతమంది ఏమో పాటలకు సమయం ఇస్తారు, సాక్ష్యంకు సమయం ఇస్తారు. ఇట్లా వాడబడుతున్నా చుట్టుపక్కల సంఘాలల్లో. అయితే అలాంటిగా నేను మరి వాడబడుతున్నప్పుడు కొంతమంది మా సంఘంలో ఉన్నవారు, నేను పేరు చెప్పగానే, మరి పిలకున్నా పోతున్నవాట, అదాట ఇదాట అని నన్ను కొంతమంది అన్నారు. మా కుటుంబస్తులు కూడా అన్నారు, వేరేళ్ళు కూడా అన్నారు. పిలకున్నా పోతున్నవాట అంటే పిలవకున్నా పోతేనే అది సువార్త అంటారు. మరి దేవుని మాటలతో, దేవుని వాక్యంతో నేను బలపరుస్తున్న సమయం ఇచ్చిన కాడ కొత్త పాటలు పరిచయం చేస్తున్నా. నీకెందుకు అంత బాధ అని నేను మాట్లాడినా కానీ నాలో బాగా మనసు బాధపడ్డది. మనసు బాధపడ్డప్పుడు నాకు బాగా బాధ అనిపించింది. ఎవరిని ఏమన్నా లాభం లేదు, ఎవరితో వాదం పెట్టుకున్నా లాభం లేదు, అది చేయొద్దు, అది దేవుని దృష్టికి తప్పు కదా అని నాలో నేను కుమిలిపోయి మరి బాధపడుతూ ఉన్నప్పుడు నాలోనికి ఈ పాట రాయాలని ఆలోచన వచ్చింది. ఎవరి మనసు ఎలా ఉన్నదో నీకేమి తెలుసు అని మాట నాలోనికి వచ్చింది. దాన్నే పాటగా మరి రాశాను. దేవుని బిడ్డలారా, చాలా చక్కదనం ఉంటుంది పాట, అర్థంతో కూడిన పాట, ప్రతి ఒక్కరికి బుద్ధి వచ్చే పాట. ఈ పాటను వినండి.